పొద్దున పొద్దున పెరటి తోటకు స్వాగతం. చక్కటి ఆహ్లాదకరమైన గాలి, ఫ్రెష్ గాలి మనం ఆస్వాదిస్తున్నాం. పక్షుల కిలకిల రావాలు వింటున్నారా? ఇంకో ఈ చెట్టు చూడండి, మల్బరీ చెట్టు అంటారు దీన్ని. మనం కొన్ని మల్బరీ, ఇప్పుడు చెట్టు మీద కొన్ని మల్బరీ పండ్లు ఉన్నాయి చూడండి. మల్బరీ పండ్లు రెడ్ కలర్లో ఉండి తర్వాత బ్లాక్ అయిపోతాయి. అంటే మొత్తం ఫుల్గా పండిన తర్వాత బ్లాక్ టర్న్ అవుతాయి. అప్పుడు చాలా స్వీట్ ఉంటాయి పండ్లు. చూద్దామా? బ్లాక్ కలర్ పైన ఉన్నాయి, కొయ్యండి ఒకసారి. అవి ఎస్, ఇక్కడ తెంపండి, చూపియండి ఒకసారి. మల్బరీ చెట్టు పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి మనం? 2.5 years ప్లాంట్ ఇది. దీనికి ఆ సీజన్ అంటే ఏముండదు, ఎప్పుడైనా కాస్తాయా? ఎప్పుడైనా కాస్తాయి. ఇప్పుడు ఈ ఆకులు ఉంటాయి కదా, ఇది అయిపోయాక, ఈ కాత అయిపోయాక ఈ ఆకులను నింపేస్తే. ఇక్కడ బ్లాక్ కలర్ ఉన్నది చూడండి ఒకసారి. అది ఇక్కడ కూడా ఒకటి ఉంది. దీనిలో చూడు ఇక్కడ తెంపండి. చూపియండి ఒకసారి. సూపర్. టేస్ట్ ఎట్లా ఉంటాయి ఇవి? బ్లాక్ కలర్ ఉన్నవి బాగా బ్లాక్ ఉన్నాయి, తీయగా ఉంటాయి. కొంచెం బ్లాక్ రెడ్ ఉన్నటువంటి పుల్ల తీయగా ఉంటాయి. ఈ రెడ్ కలర్ ఉన్నాయి చూసావా, ఇవైతే పులిపే ఉంటాయి. ఇంకా దీనిలో విటమిన్ సి చాలా ఉంటుంది. దీనిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో చాలా హెల్దీ ఫుడ్. షుగర్ వాళ్ళకి మంచిది అంటారు, ఇదేనా? అవును, ఇది అయితే చాలా మంచిది వాళ్ళకి. మనం ఇంకొక పండు కూడా తెంపుకుందాం ఈరోజు. తీయ దానిమ్మ పండు. తీయ దానిమ్మ పండు పండింది, లోపల గింజ రెడ్గా అయితే పండినట్టు కదా. మనకు పైకి ఎట్లా తెలుస్తుందండి అది పండినట్టు? దానికి మనము ఈజీ గుర్తుపట్టచ్చు. ఇది ఉంది వెనకాల ఉంది కదా, ఇట్లా ఓపెన్ కావాలి. మామూలుగా ఇట్లా క్లోజ్ గా ఉంటుంది. ఫ్లవర్ మొత్తం ఓపెన్ అయితే అది ఒకటే కాకుండా ఇది చూడాలి, ఇట్లా రౌండ్ ఉండద్దు. ఇది ఇట్లా ఫ్లాట్ గా ఉండాలి అన్ని వైపులా ఉంటే అది పండినట్టు మనం గుర్తుపట్టచ్చు. కోయండి. మన ఇంట్లో రసాయన ఎరువులు వాడకుండా సహజమైన పద్ధతిలో పండించుకున్న పండ్లు. వెన్నెలలేని కన్నులలోన వేచెను కోరికలై, తారకలన్నీ నీ జడలోన దాగెను మల్లికలై, గడుసుగ పరువం ఉరికే వేళ బిడియం దేనికి, కలిసిన మనసులు తలుపులు తీసెను వలపులలో గిలికి. ఈ పాట ఎప్పుడన్నా విన్నారా? మనం చిన్నగా ఉన్నప్పుడు సిలోన్లో బాగా వినేవాళ్ళం. చూద్దాం ఎంతమందికి ఈ పాట తెలుసో కామెంట్ చేయండి.